దేవునికి స్తోత్రం. అసలే అంతమంది వెళ్ళారు బాబు, మీరన్నా ఉండండిరా, మీరు కూడా పోతే నా పరువేం కావాలరా మరి, రే కొంచెం జాగ్రత్త, మీరు వెళ్ళబాకండిరా, మీరు కూడా పోతే ఎట్లాగా, మన సంఘం ఏమైపోతే అనడం లేదు. వాళ్ళందరూ వెళ్ళిపోయారు కదా, మీకు కూడా తలుపులు తెరిచి నేను పోవాలనుకుంటే పోండి అన్నాడు. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా ఎవని వద్దకు వెళ్ళగలము, నీవే నిత్య జీవపు మాటలు కలవాడు. నీవు నిత్య జీవపు మాటలు గలవాడు అని పేతురు అంటుంటే, వెళ్ళిపోయిన వాళ్ళు ఏమన్నారు, కఠినమైన మాటలు చెప్పువాడవు. యేసు మాటలు వాళ్ళకి ఎట్లా కనపడాయి, కఠినమైన మాటలుగా కనబడ్డవి. పేతురికేమో ఇవి జీవము కలిగిన మాటలు, నిత్య జీవము కలిగించే మాటలని పేతురుకు కనబడ్డాయి. అప్పుడు యేసయ్య అన్నాడు, ఏమండి, అందుకు యేసు, నేను మిమ్మును 12 మందిని ఏర్పరచుకొనలేదా, అయినా మీలో ఒకడు సాతాను. దేవుని బిడ్డలారా, యేసయ్య మాటలు కఠినమైనవి అని తలంచకుండా బాగా గమనించాలి, శ్రద్ధగా వినాలి. యేసయ్య మాటలు కఠినమైనవని తలంచి వెళ్ళిపోకుండా, అనేక మంది వెళ్ళిపోతున్నా సరే నేను మాత్రం యేసునే వెంబడిస్తాను అన్న 12 మందిలో ఒకడు కూడా సాతాను. సాతాను అంటే వడపోత జరుగుతానే. మొదట కఠినమైన మాటలు చెప్పినప్పుడు జల్లెడలో మొత్తం రాలిపోయిన గింజలు, తప్పతాలు గింజలన్నీ రాలిపోయినాయి, 12 గింజలు మిగిలినాయి. ఈ 12 నికరంగా ఉన్నాయా ఆ గింజలంటే కాదు, ధనాపేక్షతో 30 వెండి నాణ్యముల కొరకు ఆ 12 గింజలు ఒకటి కూడా రాలిపోయింది. కనుక మనం క్రీస్తుని వెంబడించేటప్పుడు అంతము దనుక ఆయనను వెంబడించటం ప్రాముఖ్యం. చాలా భయముతో భక్తితో మన భక్తి జీవితాన్ని కట్టుకోవాలి, దేవభక్తి సాధన చెయ్యాలి. పర్వాలేదు, అయిపోయింది, నాకు రిజర్వేషన్ అయిపోయింది, నేను ఎట్లా బతికినా పర్వాలేదు అనుకోవద్దు. మన మైండ్ను జాగ్రత్తగా కాపాడుకోవాలి. సాతాను ఎప్పుడు మనల్ని ఇక్కడ దాడి చేస్తాడు. ద బ్యాటిల్ ఈజ్ హియర్, దిస్ ఇస్ ద బ్యాటిల్ గ్రౌండ్, యుద్ధరంగం ఇది. మీ మనస్సు కరెక్ట్గా ఉంటే, మీ అవగాహన కరెక్ట్గా ఉంటే, మీ ఉద్దేశాలు కరెక్ట్గా ఉంటే, యేసు ఎవరో మీరు స్పష్టంగా గ్రహించగలిగి ఉంటే, ఆయన కార్యాలను చూసి ప్రతిసారి ఆయన కార్యాల వెనుక ఉన్న మూలాలను మీరు చూడగలిగితే, చివరి వరకు మీరు జాగ్రత్తగా ఉంటే పరలోక రాజ్యంలో చేరుతారు. లేకపోతే ఏదో ఒక స్టేజ్లో రాలిపోతున్న గింజలు పోతూనే ఉన్నాయి. కొంతమంది ఏమో ప్రభురాత్రి భోజనాన్ని గురించి చెప్పినప్పుడు రాలిపోయారు, ఇంకొకడేమో ఆయన శిలువ యజ్ఞ సమయం సమీపించినప్పుడు ధనాపేక్షతో రాలిపోయారు. వీడు అప్పుడే కాదు, మొదటి నుండి ధనాపేక్ష పరుడే. వాడు ఎప్పుడు కూడా దొంగిలిస్తూ ఉన్నాడు డబ్బులు. డబ్బంటే ఆశ, డబ్బంటే ఆశ, డబ్బాశతో వాడు ఆఖరికి రక్షకుణ్ణి అమ్మేశాడు. వాడు అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. ఇస్కరియోతు యూదాకు మళ్ళీ రక్షణ లేదు, క్షమాపణ లేదు. ఆ మనుషుడు పుట్టకపోతే మంచిది అన్నాడు యేసు.